హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఎలిజిబుల్‌గా ఉన్నారో, ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేదైతే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. దీనికోసం అయితే సచివాలయంలో 6 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా కొన్ని అడిషనల్‌గా జిరాక్సెస్ అనేటివైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేంటో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చెప్తా గైస్. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సచివాలయంలో అయితే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే వెళ్లి కాంటాక్ట్ అవ్వండి. ప్రాసెస్ అనేది వెంటనే కంప్లీట్ చేసుకోండి. మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! ఇదైతే మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి ఫార్మ్ అనమాట. ఇది ఎలా మనం ఫిల్ చేయాలి అన్న దానిపైన అయితే మీకు తెలియకుంటే మాత్రం నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. కింద కామెంట్ అయితే చేయండి. ఇక ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. గైస్ దాని విషయానికొస్తే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. జేవిడీ ఫార్మ్ అనేది వాళ్ళే ఇస్తారనమాట మనకు సచివాలయాల్లో అయితే. మీరైతే అది కేవలం తెచ్చుకొని జస్ట్ దాంట్లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఫిల్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీలో స్టూడెంట్‌తో పాటు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందివి ఆధార్ కార్డ్ జిరాక్సెస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే వైట్ రేషన్ కార్డ్ ఉంటుంది కదా! బియ్యం కార్డ్ అనేది. అది కూడా న్యూ రేషన్ కార్డ్ అనేదైతే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ లేదా ఐడీ కార్డ్ స్టూడెంట్ మీరైతే ఏ కాలేజ్‌లో చదువుతున్నారో మీరు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు స్టడీ సర్టిఫికేట్ లేకుంటే మాత్రం మీ ఐడీ కార్డ్ ఉంటుంది కదా! ఐడెంటిటీ కార్డ్ అనేది. ఐడీ కార్డ్ జిరాక్స్ కూడా మీరు ఇవ్వచ్చనమాట. ఇవన్నీ కూడా ఒక సెట్ అని మీరు జిరాక్స్ అనేది తీసుకొని జేవిడీ ఫార్మ్ అనేది ఫిల్ చేయాలి. ఆధార్ కార్డ్ జిరాక్సెస్ అన్నీ తీసుకోవాలి ఫ్యామిలీవి. రేషన్ కార్డ్ జిరాక్స్ తీసుకోవాలి. ఇవన్నీ పిన్ చేసిన తర్వాత మీరు సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా మీకు ప్రాసెస్ అనేది సగం కంప్లీట్ అయిపోయినట్లే అనమాట. గైస్ ప్రెజెంట్ అయితే జరుగుతుంది ప్రాసెస్ అనేది. ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కంప్లీట్ చేసుకోండి.